వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, ఇక్కడ కొనుగోళ్లు అమ్మకాలకి బ్రేక్ పడింది. దీంతో పాటుగా రియల్టర్లు ఆత్మహత్య చేసుకునే దిశగా ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. తరచుగా ఆత్మహత్యలు అనేవి వినిపిస్తున్నాయి. ఇవి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలు. అయితే నిజంగానే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయిందా? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ఈ సమయంలో కొనుక్కుంటే మంచిదా, అమ్ముకుంటే మంచిదా, లేకపోతే కొంతకాలం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఓవరాల్గా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ప్రొఫెసర్ ఏకేవి అనిల్ గారు. అనిల్ గారు నమస్కారం అండి. సో ప్రతిసారి వచ్చేటువంటి ఒక మాట, 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫ్లరిష్ అయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, హైదరాబాద్కి సంబంధించి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి పరిశ్రమలు కావచ్చు, అవన్నీ కూడా విపరీతంగా గ్రోత్ కనిపించింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అన్నీ వెనకడుగేస్తున్నాయి, ప్రోగ్రెస్ కాకుండా రిగ్రెసివ్ స్టేజ్లో కనిపిస్తున్నాయి అనేది మీ అబ్జర్వేషన్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? మనము హైదరాబాద్ పర్స్పెక్టివ్ కాదండి, మనము మొత్తం హోలిస్టిక్ జెనిసిస్ ఆఫ్ ఇండియా మాట్లాడదాం. ఓకే, హైదరాబాద్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశం గురించి మాట్లాడదాం. గత 4 త్రైమాసికాలుగా లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి మిడిల్ క్లాస్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, ఓకే పీపీపీ అంటాం, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మిడిల్ క్లాస్లో కొద్దిగా తగ్గింది ఇండియా మొత్తంలో. రీసెంట్గా నెస్లే కూడా అన్నమాట. రీసెంట్లీ ఒక 1 నెల క్రితం నెస్లే తయారు చేసే కాన్ఫెక్షనరీస్ కంపెనీ ఏతుందో, కాన్ఫెక్షనరీస్ తయారు చేసే నెస్లే కంపెనీ వాళ్ళు కూడా ఒక మాట అన్నారు, ఇండియాలో మిడిల్ క్లాస్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది కొద్దిగా ఈ లాస్ట్ 3-4 క్వార్టర్స్ నుంచి అని వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓవరాల్గా మీరు ఏ రీసెర్చ్ అనాలిసిస్ తీసుకున్నా కూడా మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో, అంటే ఈ మిడిల్ క్లాస్ అంటే మళ్ళీ కేటగిరైజేషన్ ఉంది, అప్పర్ మిడిల్ క్లాసు, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, లో క్లాసు, ఇట్లా ఎకనామిక్ సెక్షన్స్ ఉంటాయి. ఈ ఎకనామిక్ సెక్షన్స్లో అదర్ దెన్ రిచ్ క్లాస్, డబ్బున్న వాళ్ళని వదిలేస్తే మిడిల్ క్లాస్, మధ్యతరగతి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ సంపద సృష్టి తగ్గింది. ఎప్పుడైతే సంపద సృష్టి తగ్గిందో ఖర్చు పెట్టడం కూడా తగ్గింది. అన్నిటికీ ఆలోచించి ఆచితూచి ఎక్కువ ముందడుగు వేయడానికి భయపడి రకరకాల కారణాలు ఉన్నాయి వాటికి. యాజ్ అ హోల్గా ప్రపంచవ్యాప్తంగా మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్లో పర్చేసింగ్ ఎబిలిటీ తగ్గింది ప్రపంచవ్యాప్తంగా. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో మనకు 2 క్లాసులే ఉంటాయి, వర్కింగ్ క్లాస్ ఉంటుంది, రిచ్ క్లాస్ ఉంటుంది. ఈ వర్కింగ్ క్లాస్ మనం పూర్ క్లాస్ కూడా అనొచ్చు, లేదా రిచ్ క్లాస్ అంటాం. వర్కింగ్ క్లాస్ అంటే పూర్ క్లాసే అంటారు వాళ్ళు. మన దేశంలో వచ్చేప్పటికీ మనం ఎమర్జింగ్ ఎకానమీ కాబట్టి, గ్రోత్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి ఎమర్జింగ్ మార్కెట్స్ అంటారు మనలాంటి దేశాలని, బ్రిక్స్ దేశాలని. అదేం చైనా, ఈ బ్రిక్స్ నేషన్స్ మనలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎబిలిటీ ఆఫ్ బయింగ్ అనేది కొద్దిగా తగ్గింది. ఇండియా పర్స్పెక్టివ్లో, భారతదేశం పర్స్పెక్టివ్లో రిచ్ క్లాస్ వాళ్ళు ఎవరుతున్నారో రిచ్ క్లాస్ స్పెండింగ్ పెరిగింది. స్పెండింగ్ ఇన్ రిచ్ క్లాస్ హ్యాస్ ఎగ్జార్బిడెంట్లీ అబ్నార్మల్లీ గ్రోన్. వెన్ ఇట్ కమ్స్ టు మిడిల్ క్లాస్ వీళ్ళది ఖచ్చితంగా తగ్గింది భారతదేశ వ్యాప్తంగా. బీట్ బెంగళూరు, ఎనీ మెట్రో, బీట్ చెన్నై, బీట్ హైదరాబాద్, బీట్ ఢిల్లీ, బీట్ ముంబై, కలకత్తా, ఏవి తీసుకున్నా సరే ఇక్కడ మీకు మిడిల్ క్లాస్ స్పెండింగ్ అనేది తగ్గింది. మిడిల్ క్లాస్ స్పెండింగ్ ఎక్కువ ఎందులో ఉంటుంది మీకు? బేసికల్లీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్లో ఉంటుంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఫ్రిడ్జ్లు కొనుక్కోవడం, కలర్ టీవీలు కొనుక్కోవడం, పెద్ద స్క్రీన్లు కొనుక్కోవడం, డిజిటల్ ప్రాజెక్టులు కొనుక్కోవడము, స్మార్ట్ ఫోన్స్ కొనుక్కోవడం, ల్యాప్టాప్స్ కొనుక్కోవడం, ఇలాంటి ఐటమ్స్ కొంటారు. ఈ లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి డెఫినెట్గా మీకు తగ్గింది. రిచ్ క్లాస్కు ఈ ఇష్యూ లేదు. రీసెంట్గా మీరు హై అండ్ అమ్మకాలు చేసే కంపెనీస్ ఏవైతున్నాయో, ఎస్పెషల్లీ డిఎల్ఎఫ్ లాంటివి, ఒబెరాయ్ రియాలిటీ లాంటివి, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ లాంటివి, ఇలాంటి కంపెనీస్ మీరు రిజల్ట్స్ చూస్తే డిఎల్ఎఫ్ హ్యాస్ ఆల్మోస్ట్ సోల్డ్ ఇంక్రిమెంటల్లీ 12-13% అడిషనల్ యూనిట్స్ ఇన్ దేర్ డాలియా ప్రాజెక్ట్ గురుగాం. డిఎల్ఎఫ్ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ ఉంది డాలియా అని చెప్పి గురుగాంలో. వాళ్ళు 15-16 వేల కోట్లు అంచనా వేస్తే వాళ్ళు 17,000 కోట్ల బుకింగ్ చేశారు ఇన్ స్పాన్ ఆఫ్ 3 months. అది హై అండ్ ప్రాజెక్ట్, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్ల ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా. అంటే ఈచ్ యూనిట్ కాస్ట్ ఆ రేంజ్లో ఉంటుంది. అందులో అమ్మకాలు పెరిగాయి. డిఎల్ఎఫ్ ఓన్లీ హై ఎండ్ ప్రాజెక్ట్స్ చేస్తారు కాబట్టి
బట్ వేరేయాజ్ మీకు చిన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అదే ఢిల్లీ, అదే గురుగాం, అదే నేషనల్ క్యాపిటల్ రీజియన్ చుట్టుపక్కల మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లు కానివ్వండి, మిడిల్ క్లాస్ ప్లాట్ పర్చేస్ కానీ తగ్గిపోయింది ఢిల్లీలో కూడా. మీకు ఇదే స్టాటిస్టిక్స్ బెంగళూరు కూడా వర్తిస్తుంది. బెంగళూరులో కూడా ఐటీ రిలేటెడ్ ఎంప్లాయీస్ లే ఆఫ్ భయం అని రకరకాల భయాల ద్వారా వాళ్ళ పర్చేసింగ్ ఎబిలిటీ తగ్గిపోయింది, అక్కడ స్టాల్ అయ్యి ఉంది. ముంబై ఈజ్ ఎవర్ గ్రీన్ మార్కెట్, దేశ ఆర్థిక రాజధాని కాబట్టి మీకు అక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. స్టీల్ లింక్ రోడ్లు అవి కట్టేసి నవీ ముంబై, వాషి ఏరియాస్ని విచ్చలవిడిగా అక్కడ ఆక్యుపెన్సీ ఏర్పడుతుంది. బట్ స్టిల్ ముంబైలో తగ్గింది వెన్ ఇట్ కమ్స్ టు మిడిల్ క్లాస్. సో భారతదేశ వ్యాప్తంగా మిడిల్ క్లాస్ బయింగ్ అనేది ఒక కన్సల్టేషన్ స్టేజ్ అనుకుందాం. లెట్ అస్ నాట్ సే దట్ ఇట్ ఈస్ హాల్ట్ స్టేజ్ కాదు, కన్సల్టేషన్ స్టేజ్ ఉంది. హైదరాబాద్ పర్స్పెక్టివ్ వచ్చేప్పటికి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వము అన్ని ఇంజన్స్ ఫైర్ చేశారు. దే ఫైర్డ్ ఆల్ ఇంజన్స్, అన్ని వాళ్ళకున్న అన్ని మిసైల్స్ ఓపెన్ చేశారు. ఒకవైపు మీకు ఫార్మాసిటీ అని, ఒకవైపు ఫ్లైఓవర్స్ అని, ఒకవైపు రోడ్ వెడల్ప్ అని, ఒకవైపు 24 hours వాటర్ అని చెప్పి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ అని, ఎట్ ది సేమ్ టైం మీకు ఒక మంచి వాతావరణం సృష్టించారు, ఒక ఎకాలజీ సృష్టించారు. అంతకుముందు ఉన్న గొడవలు, ఇష్యూస్ ఆంధ్ర తెలంగాణ పీస్ఫుల్ అయిపోయింది. శాంతి సౌభ్రాతృత్వం, ప్రజల మధ్యలో అన్నాదమ్ముల స్వభావం ఇలాంటి ఏర్పడము, మనుషుల మధ్యలో ప్రేమల ఆప్యాయతలు మళ్ళీ పులకరించడం, ఈ సినిమాటిక్ కండిషన్లోకి వచ్చాం మనం. సో ఎవ్రీథింగ్ వాజ్ సెటిల్డ్, ఫైన్, డస్ట్ గాట్ సెటిల్డ్. వాళ్ళన్నీ సెటిల్ చేసేసుకొని అభివృద్ధి మీద ఫోకస్ చేశారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేశారు. అన్ని ట్రిగ్గర్ పాయింట్స్, అన్ని బుల్లెట్స్ ఫైర్ చేశారు. అందులో భాగంగానే మీకు ఫార్మా అని చెప్పారు. మన కరోనా టైంలో, కరోనా విచ్చలవిడిగా ఉన్న టైంలో, మనకు లాక్డౌన్ టైంలో ఫార్మాసిటీలో 200 feet రోడ్ వేశారు వాళ్ళు. కేబుల్ బ్రిడ్జ్ మేఘాల మీద కట్టేశారు. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర దాన్ని కనెక్ట్ చేసే కేబుల్ బ్రిడ్జ్ ఏదైతుందో దుర్గం చెరువు దగ్గర అది కట్టారు. ఒక బ్యూటిఫికేషన్ మీద ఫోకస్ పెట్టారు. ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్లో ఒక మంచి సింగిల్ విండో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడము, టీ హబ్ లాంటివి తీసుకురావడము, టిమ్ కుక్ లాంటి వ్యక్తి హైదరాబాద్ రావడము, హైదరాబాద్ని పొగడము, బ్యూటిఫికేషన్ చేయడము, హార్టికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడము, టీఎస్ఐ పాస్లు, ఇవన్నీ యాక్టివిటీస్ అనమాట. దీస్ ఆల్ ఆర్ యాక్టివిటీస్. సో ఒక నిరంతర ప్రక్రియలాగా ఈ 10 సంవత్సరాలు కంటిన్యూస్ యాక్టివిటీస్లో తెలంగాణ నిమగ్నం అయిపోయింది. పూర్తి స్థాయిలో ప్రతిరోజు మీకు ఏదో ఒక హడావిడి హల్చల్ ఉండేది. ఎవరో ఒకరు రావడం, విదేశీ ప్రతినిధి రావడం హైదరాబాద్కు, లేదా మీకు ఏదో ఒక ఎగ్జిబిషన్ జరగడము, ఏదో ఒక పేపర్లో న్యూస్ రావడము, ఒక మంచి వాతావరణం, ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి దాని ద్వారా ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఏర్పడింది. ఈ పాజిటివ్ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని మీకు రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మనం ఇక్కడ నుంచి మొదలు పెడదాం. వాళ్ళు ఏం చేశారు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అర్థం చేసుకోలేకపోయారు. దే కుడ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇన్వెంటరీ మేనేజ్మెంట్. వాళ్ళు స్టాటిస్టిక్స్ని రీడ్ చేయలేదు, అంటే ట్రెండ్ లైన్స్ని రీడ్ చేయలేదు. మనకు హైదరాబాద్ జనాభా ఎంత ఉంది, 1 కోటి మంది ఉన్నారు హైదరాబాద్ అర్బన్ జనాభా. హైదరాబాద్ సబర్బన్ జనాభా ఇంకో 50 లక్షల మంది ఉన్నారు, 1.5 కోటి మంది ఉన్నారు. వీళ్ళకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత స్క్వేర్ ఫీట్ రిక్వైర్మెంట్ ఉంది, కమర్షియల్లో కానివ్వండి, రెసిడెన్షియల్లో కానివ్వండి, ఎంత స్క్వేర్ ఫీట్ రిక్వైర్మెంట్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ స్పేస్. వెన్ ఇట్ కమ్స్ టు ఓపెన్ ప్లాట్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఏ ఏరియాస్ ఫ్యూచర్లో గ్రోత్ కారిడార్స్ అవుతాయి, ఇలాంటి ఏ అంచనా వేయకుండా, అంటే ఇక్కడున్న మనుషుల డిమాండ్ సప్లై ఈక్విలిబ్రియాన్ని అర్థం చేసుకోకుండా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని విచ్చలవిడిగా ఇన్వెంటరీ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. మనకు 1.5 కోటి మంది ఉన్నారు, ఒక 30% ఇన్వెంటరీ ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక 30% ఇన్వెంటరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే మనకు 1 కోటి ఎస్ఎఫ్టీ రిక్వైర్మెంట్ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, 2 కోట్ల ఎస్ఎఫ్టీ పెంచేశారు, రెడీ చేసి పెట్టారు. ఈ బిల్డర్లు ఎవరబ్బా అని అంటే బేసికల్లీ ఏంటంటే వీళ్ళందరూ కూడా వీళ్ళకు సరిగ్గా అవగాహన ఉండి స్టాటిస్టిక్స్ మీద అవగాహన లేని వాళ్ళు, రియల్ ఎస్టేట్ మాత్రమే తెలుసు బట్ ట్రెండ్ లైన్స్ తెలియని వాళ్ళు. పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీకు లోదా లాంటివి, అపర్ణ లాంటివి, మై హోమ్ లాంటివి, ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ ఇన్వెంటరీని తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. సపోజ్ ఇన్వెంటరీ మిగిలిపోయింది, బయ్యర్స్ రాలేదు ఆ సమయానికి, వాళ్ళ దగ్గర క్యాష్లో ప్రాబ్లం ఉండదు. దే హ్యావ్ ది సర్ప్లస్ క్యాష్లో. వాళ్ళు కాంటింజెన్సీని దృష్టిలో పెట్టుకొని ఆ రిజర్వ్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తారు, ఆ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ రిజర్వ్ క్యాపెక్స్ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఒక రిజర్వ్ రేషియో పెడతారు వాళ్ళు. ఈ చిన్న బిల్డర్స్ ఏంటంటే వీళ్ళకు తెలియక ఏదో బాచుపల్లి అద్భుతంగా ఉందంట, అక్కడ చలో అపార్ట్మెంట్లు కడదాం, 600 గజాలు 1000 గజాలు ఎవరో ల్యాండ్ లార్డ్ ఇస్తాడు, అటు అగ్రిమెంట్ రాసుకుంటారు, వీళ్ళు 5-10 ఫ్లోర్లు వేస్తారు. అట్లా
ఏళ్ళయ్య పుల్లయ్య మల్లయ్య ఎవడు పడితే వాడు రకరకాల జిల్లాల్లోంచి వచ్చి ఎస్పెషల్లీ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లోంచి వచ్చి పూర్తి స్థాయి అవగాహన లేకుండా రిజిస్ట్రేషన్స్ ట్రెండ్ చూసుకోకుండా సోషియో ఎకనామిక్ గ్రాఫిక్స్ ఏవైతే ఉంటాయో అవి అర్థం చేసుకోకుండా ఈ మ్యాట్రిక్స్లు ఏవైతే ఉంటాయో వీటి పట్ల అవగాహన పెంచుకోకుండా ఇన్వెంటరీ పెంచేసుకుంటూ వెళ్ళిపోయారు. మీరు ఎస్పెషల్లీ చూడండి పటంచెరువు ఏరియా, ఇంద్రేశము, అవేవో రకరకాల ఏరియాస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ గో టువర్డ్స్ బాచ్పల్లి, తర్వాత ఇటు షాద్ నగర్, ఇటు శంకర్పల్లి, యూ లుక్ ఎట్ ఆల్ దిస్ ప్లేసెస్ డీప్ ఇంటీరియర్స్. ఇక్కడ వీళ్ళు తెలియక విచ్చలవిడిగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేశారు. వీళ్ళు చేసినప్పుడు ఏంటంటే కొద్ది డబ్బు వీళ్ళ దగ్గర ఉంటుంది, కొద్ది డబ్బు ఫైనాన్స్ తెచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ కంపారేటివ్లీ విత్ ఎనీ అదర్ ఫైనాన్స్. రియల్ ఎస్టేట్లో ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్ కాబట్టి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా కొలాటరల్ మీద నమ్మకం ఉండి కొలాటరల్ మీద నమ్మకం లేకుండా మొత్తానికి ఏదో రకంగా 1% 2% దగ్గర కొన్ని సందర్భాలు 3% వడ్డీలో లిఫ్ట్ చేస్తారు అవసరాన్ని బట్టి. వడ్డీలు తెచ్చి వీళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ సగా వీళ్ళ దగ్గర కెపాసిటీ ఒక పునాది వేసే వరకు ఉంటుంది, లేదా ఫస్ట్ ఫ్లోర్ వేసే వరకు ఉంటుంది, పిల్లర్స్ కాలమ్స్ వేసే వరకు ఉంటుంది. ఇంకా దాని తర్వాత వీళ్ళకు ఫైనాన్స్ కావాల్సిందే. ఈ కొనేవాళ్ళు బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా మటుకు శాంక్షన్స్ అయ్యాయి. శాంక్షన్ వర్సెస్ డిస్బర్స్మెంట్ రేషియో అంటాం మనం బ్యాంకింగ్లో. ఎన్ని శాంక్షన్స్ అయ్యాయి, ఎన్ని డిస్బర్స్మెంట్స్ అయ్యాయి. సపోజ్ 100 శాంక్షన్స్ తీసుకున్నారో అలా 70 డిస్బర్స్మెంట్స్ జరిగాయి అనుకోండి, 70 మంది ఆఫ్ టేక్ చేశారు లోన్. ఇట్స్ అ వెరీ గుడ్ హెల్తీ సైన్. 100 శాంక్షన్లకు 70 మంది లోన్లు తీసుకున్నారంటే హెల్తీ సైన్. 100 శాంక్షన్లకు 90 తీసుకున్నారనుకోండి, అది ఇంకా సూపర్ డూపర్ గ్రేట్ సైన్. 100కు 100 అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. భారతదేశ చరిత్రలో 100 జరిగిన దాఖలాలు లేవు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బాయిలింగ్ డౌన్ టు 50% or 60% ఆఫ్ శాంక్షన్స్, దిస్ ఈస్ అలార్మింగ్ ఈ బిల్డర్. సో ఈ బిల్డర్స్ అది చూసుకోలేదు. లాస్ట్ 4 years 5 years ట్రెండ్ చెప్తుంటుంది ఎప్పటికప్పుడు. డిస్బర్స్మెంట్ శాంక్షన్ రేషియోస్ బ్యాంక్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆ ట్రెండ్స్ వీళ్ళు అర్థం చేసుకోలేదు. ఆ ట్రెండ్స్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు బ్లైండ్ ఫోల్డెడ్గా చాలామంది చిన్న చితక ఈ మిడ్ సైజ్ బిల్డర్స్ వెళ్ళేసి విచ్చలవిడిగా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ గట్కే సర్వే పని, లేకపోతే ఇటు రాంపల్లి వైపు అని, కొంతమంది ఇందాకన్నా బాజ్పల్లి వైపు అని, కొంతమంది శంకర్పల్లి వైపు అని, వీళ్ళందరూ వెళ్ళిపోయి దే స్టార్టెడ్ ది కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. నో ఫస్ట్ వీళ్ళు వారి క్యాపిటల్ అడిక్వెన్సీ ఎప్పుడైతే అయిపోయిందో దెన్ హీ హ్యాస్ టు గో ఫర్ బ్యాంక్, అందులో లోన్ అప్రూవల్స్ ఉంటాయి. ఈ శాంక్షన్స్ చేయించుకున్న క్లయింట్స్ ఎవరైతే ఉంటారో అంటే లోన్ శాంక్షన్ వాళ్ళు, దే ఆర్ నాట్ రెడీ టు బై ది ప్రాపర్టీ. ఎందుకంటే లాస్ట్ 7-8 yearsలో ఉన్న స్టెబిలిటీ లాస్ట్ 1 yearలో పోయింది. కారణం ఏంటంటే ఐటీ లే ఆఫ్లు. అంటే మోస్ట్లీ మన క్లయింట్స్ అందరూ కూడా హైదరాబాద్ బేస్డ్ ఐటీ బేస్డ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు భయోత్పాతం మొదలైంది ఈ లాస్ట్ 2 years నుంచి. ఏదైనా జరుగుతుంది ఇంటర్నల్ వాళ్ళ న్యూస్ ఉంటుంది కదా. ఇప్పుడు డీప్ సీక్ మొన్న ఇష్యూ వచ్చింది. ఈ డీప్ సీక్ లాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు 1 year బ్యాకే ఉంటుంది. సో రేపు పొద్దున్న లే ఆఫ్ జరిగితే ఎలాగా, ఉద్యోగాలు పోతే ఎలాగా, ఆగుదాము, మనం క్యాపిటల్లో ఉందాము. ఐటీ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఎనీ పాయింట్ ఇన్ టైం ఒక 4 నెలలకో 6 నెలలకో కావాల్సినంత లిక్విడిటీ పెట్టుకుంటారు. ఇన్ కేస్ లే ఆఫ్ జరిగినా సరే కామన్ ట్రెండ్ వాళ్ళ దాంట్లో. మళ్ళీ వాళ్ళకి జాబ్ వచ్చే వరకు కూడా ఇంకొక లోన్ తీసుకోవాలి, రిజర్వ్స్ పెట్టుకొని ఉండాలి వాళ్ళు. 6 months 7 months 8 months అప్పుడు 1 year వరకు రిజర్వ్స్ పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే అన్సర్టెన్ జాబ్స్ అవి. సో వాళ్ళు రిజర్వ్స్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం ప్రతి 100 మందిలో ఒక 30-35 మంది ఐటీ రిలేటెడ్ ఎంప్లాయీసే ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఆగిపోవడము. రెండోది ఏంటి, అక్కడ ఎట్ ది సేమ్ టైం మనకి ఇందాక మాట్లాడుకున్న కన్సల్టేషన్ ఫేజ్లోకి భారతదేశ వ్యాప్తంగా మార్కెట్స్ వెళ్ళిపోయాయి. రెండో ఫేజు. మూడో ఫేజు ఇన్వెంటరీని అర్థం చేసుకోలేకపోయారు. రిక్వైర్మెంట్ ఉందా లేదా అని అండర్స్టాండ్ చేసుకోలేకపోయి విచ్చలవిడిగా వీళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేశారు. ప్రధానమైన అంశం మీ దగ్గరికి ఇప్పుడు మీరు అన్న పాయింట్, తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న తేడా అంటని. తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం మ్యాగజైన్లో ఉన్న బుల్లెట్లు మొత్తం కొట్టేశారు 10 ఏళ్లలో. They fired yes. Let us not take TRS or Congress. Let us take the old government regime and new regime. Okay. రెండు కూడా తెలంగాణ ప్రభుత్వం 10 yearsలో అన్నీ అయిపోయాయి. 10 yearsలో ఆల్మోస్ట్ అన్ని ట్రిగ్గర్స్ ఫైర్ చేశారు. ఓకే, భారతదేశంలో అందరికన్నా ఫాస్ట్గా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ముందుగా అన్ని చాలా హైపర్గా యూఫోరిక్గా వెళ్ళింది మన ప్రభుత్వమే. అంటే వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ దట్ వీ బిలాంగ్ టు బోత్ ది గవర్నమెంట్స్. అది తెలంగాణ, అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు కూడా మన సొంత ప్రభుత్వాలే. వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం ఎంచుకున్న ప్రభుత్వాలే కదా. సో లెట్ us నాట్ టేక్ ఎనీ బయాస్ స్టాండ్ ఆన్ దిస్. సో వాళ్ళు అగ్రెసివ్గా హైపర్గా వెళ్ళి వాళ్ళు ట్రిగ్గర్ కొట్టారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చేప్పటికీ ఇన్వెంటరీ మిగిలింది ఒకటి. దే హ్యావ్ ది ఇన్వెంటరీ సఫిషియంట్ ఆర్ ఓవర్ సఫిషియంట్ ఇన్వెంటరీ, అన్డైజెస్టబుల్ ఇన్వెంటరీ ఉంది మన దగ్గర.
రెండోది మనం అనుకున్న సైలెంట్గా కనపడని కన్సల్టేషన్ వచ్చింది. ఒక రకమైన ఎంప్లాయీస్లో, ఉద్యోగస్తులో, బయ్యర్స్లో ఒక రకమైన దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో మనం కూడా అంతర్భాగమే కాబట్టి స్తబ్దత ఏర్పడింది. కామన్ ఫినామినల్ ట్రెండ్ ఇది, ఇండియా మొత్తంలో ఉన్న కామన్ ట్రెండ్ ఇది. ఇది ఏం పెద్ద పారానార్మల్ యాక్టివిటీ కాదు, కామన్ ట్రెండ్. కొన్నాళ్ళు లెటర్స్ వెయిట్ అండ్ బై అనే కండిషన్లోకి వెయిట్ అండ్ వాచ్ లేదా పోస్ట్పోన్మెంట్ ఈ కండిషన్లోకి వచ్చారు. మూడోది ప్రభుత్వము, మన దగ్గర ప్రభుత్వం వచ్చేప్పటికీ వీళ్ళు రీసెంట్గా వచ్చిన ప్రభుత్వం, 1 year ఓల్డ్ ప్రభుత్వం, వీళ్ళు కొత్తగా మళ్ళీ బ్యారెల్ ఫిల్ చేసుకోవాలి. వీళ్ళు ట్రిగర్ పాయింట్స్ తయారు చేయాలి. అప్పటికే ఫ్యూచర్ సిటీని లేదా ఇందాక మనం అనుకున్న ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రో అని చెప్పి ఇవి ఓల్డ్ సిటీ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓల్డ్ సిటీ ఎక్స్టెన్షన్ ఈజ్ నాట్ ఓల్డ్ సిటీ ఎక్స్టెన్షన్ ఇస్ గుడ్ ఫర్ ఓల్డ్ సిటీ పీపుల్, నాట్ ఫర్ రియల్ ఎస్టేట్. మూసి ప్రక్షాళన లేదా మూసి సుందరీకరణ ప్రాబబ్లీ ఆ స్ట్రెచ్లో ఆ టెరెన్లో ఉపయోగపడుతుంది తప్పిస్తే పూర్తిస్థాయి హైదరాబాద్కి అది రియల్ ఎస్టేట్కు ట్రిగర్ పాయింట్ కాదు. హైడ్రా డెఫినెట్లీ ఈజ్ అ గుడ్ థింగ్. ఎందుకంటే మీకు ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే జరిగాయో, హైడ్రా డెఫినెట్లీ ఈజ్ అప్రిషియేటబుల్ థింగ్. ప్రతి చోట అదే చెప్తున్నాను, హైడ్రా ఈజ్ హైలీ అప్రిషియేటబుల్ థింగ్. దాన్ని ఆహ్వానించదగ్గ మూవ్ అది. హైడ్రాని మెచ్చుకోవాలి. ఎందుకంటే హైడ్రాలో మీకు ఏం జరుగుతుందంటే ఎస్పెషల్లీ బఫర్ జోను, ఓకే, FTL ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ఆక్యుపై జరిగింది. మనం 300-400 చెరువులు హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు కాదు, 25-30 సంవత్సరాల క్రితమే ఇవన్నిటిని పెట్టుకున్నారు. అంటే అందులో యాక్టివిటీ ఇండ్లు కట్టేసి నిర్మించుకున్నారు. ఈ కొత్త ప్రభుత్వం వాళ్ళ మీద అంటే ఆ మూసి ప్రక్షాళనతో పాటు ఎట్ ది సేమ్ టైం చెరువుల ఆక్రమణకు గురైన చెరువులను క్లియర్ చేయాలి. ఆ బఫర్ జోన్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ని క్లియర్ చేసుకుందాము అనే ఉద్దేశంతో హైడ్రా మూవ్ చేశారు. బట్ ఈ హైడ్రా మూవ్ చేసే దగ్గరికి ఏంటంటే ఈ కొంచెం దుందుడుకు చర్యలు అనుకోవచ్చు. ఆలోచన బాగుందేమో కానీ ఆచరణలో కొంచెం యాక్టివ్ అయ్యారు. ప్రజల్లోంచి కొద్దిగా రెసిలియన్స్ వచ్చింది. ఒక నెగిటివ్ దుష్ప్రచారం కూడా జరిగింది, ఎస్పెషల్లీ ఫ్రమ్ బిల్డర్ సర్కిల్ నుంచి జరిగింది. అది ప్రతిపక్షాలు ఎక్కడో ఉండరు. ప్రతిపక్షాలు అనే వాళ్ళు ఎప్పుడు మన టార్గెట్ ఆడియన్స్లోనే ఉంటారు. సో బిల్డర్స్ వ్యవస్థ నుంచి లేదు ఇది హైడ్రా వల్ల డెఫినెట్లీ ఎస్ ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్ ది సెంటిమెంట్ ఆఫ్ పీపుల్ ఫర్ టైమింగ్. ఏదైనా సరే ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ఎస్టాబ్లిష్మెంట్ అయిన చర్య తీసుకున్నప్పుడు, ఒక కఠినమైన చర్య తీసుకున్నప్పుడు రెసిలియన్స్ ఉంటుంది, దానికి సంబంధించి ప్రతిఘటన ఖచ్చితంగా ఉంటుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంత కన్సల్టేషన్ ఫేజ్లో ఉండడము, స్లో డౌన్లో ఉండడము, ఓకే, ప్రపంచ బ్యాంకే అంచనా వేసింది, స్వయంగా మన RBI అంచనా వేసింది, స్వయంగా మన ఆర్థిక శాఖనే నీతి ఆయోగే మన డబుల్ డిజిట్ గ్రోత్ లేదు, మనం 5%, 6%లోనే మన GDP గ్రో అవుతుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వం తాలూకు ఏజెన్సీలే చెప్పాయి. సో మనం చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు. సో ఆ స్లో డౌన్ ఉంది మన దగ్గర, దేశవ్యాప్తంగా స్లో డౌన్ ఉంది. మనం అతిథులంగానే మనం కూడా అందులో భాగం కాబట్టి మన దగ్గర కూడా స్లో డౌన్ ఉంది. ఈ స్లో డౌన్ ప్లస్ మిగిలిపోయిన ఇన్వెంటరీకి హైడ్రా తోడైంది, అగ్నికి ఆజ్యం పోసింది. సో కొంచెం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని ఇనీషియల్ క్రియేట్ చేసింది. సర్దు మణిగింది. ఇమీడియట్గా మళ్ళీ కోర్ట్స్ ఇన్వాల్వ్ కావడము, వీళ్ళు బ్యాక్అవుట్ కావడం, మళ్ళీ దాన్ని రీడిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ హైడ్రాని ఎలా దాన్ని చేయాలి అనేది, అంటే ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, బ్యారెన్ ల్యాండ్స్ని, ఆక్రమిత బ్యారెన్ ల్యాండ్స్ ఉన్నాయో, లేదా బఫర్ జోన్స్ ఉన్నాయో, ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం క్లీన్ అండ్ గ్రీన్ చేద్దాము, వాటి ఆక్రమణలు ప్రక్షాళన చేద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చాలా మంచి నిర్ణయం. అది అలా హర్షించదగ్గ నిర్ణయం, అది ఖచ్చితంగా రిక్వైర్డ్ నిర్ణయం అది. సో దాని గురించి అది కారణం కాదు. కారణం ఏంటంటే మనకు ఇంతసేపు మాట్లాడుకున్నట్టు దేశవ్యాప్తంగా ఉన్న స్లో డౌన్, ఓవర్ ఇన్వెంటరీ. దేశవ్యాప్తంగా ఎందుకని స్లో డౌన్ వచ్చింది? మరి దేశవ్యాప్తంగా స్లో డౌన్ వస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు ఒకసారి స్లో డౌన్ ఉంటుంది, కన్సల్టేషన్ ఉంటుంది. బయింగ్ సెల్లింగ్ యాక్టివిటీలు ఎప్పుడైనా సరే రిక్వైర్డ్. ఇప్పుడు మనం ఒక ఇల్లు ఉందండి, కొత్త ఇల్లు ఉంది, ఒక గృహోపకరణాలు ఉన్నాయి, మనకు అన్నీ కొనేసుకున్నాం ఇంట్లోకి. వి బాట్ ఎవ్రీథింగ్, ఫ్రిడ్జ్, ఒక వాటర్ హీటరు, వాషింగ్ మిషన్లు అన్నీ కొన్నాము. ఇంకా కొనడానికి ఏమీ లేవు అన్లెస్ అంటే మనకి ఏదైనా కొత్త ఆవిష్కరణ జరిగి స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్ ఇలాంటివి వచ్చినప్పుడే మనం కొత్తగా కొంటాము. సో ఇప్పుడు అందరి ఇళ్లలో అందరి దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి, యాపిల్ ప్రోతో సహా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రిక్వైర్మెంట్ అంటే ఒకటి అరైజ్ కావాలి, ఒక అవసరం అనేది, వాటికంటూ ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది. సో ఇప్పుడు యూజ్ కార్స్ ఉన్నాయండి, ప్రతి సంవత్సరం రకరకాల కార్లు మోడల్స్ రిలీజ్ చేస్తారు. అట్లా అని చెప్పి అన్ని కార్లు కొనుక్కోం కదా, మనకు అవసరం ఉన్న కారు, మన బడ్జెట్లో ఉన్న కారే కొంటాము. సడన్గా సేల్స్ స్లో డౌన్ అవుతుంది ఒక్కోసారి, ఒక 4 yearsకు 5 yearsకు స్లంప్ వస్తుంది. ఎందుకు స్లంప్ వస్తుంది అంటే ఆ కార్లన్నీ ఆల్రెడీ 4 years 5 years వాడిన తర్వాతనే మళ్ళీ రీసేల్కి వెళ్తాయి, లేదా వాటిని గ్యారేజ్లో పడేసి మళ్ళీ కొత్త కార్లోకి వెళ్తారు. అలాగే
మీరు ఫైనాన్షియల్గా అడిక్వేట్ అయ్యే వరకు కూడా మళ్ళీ ఫర్దర్ పర్చేస్ చేయరు కదా అవును. ఇందులో ల్యాండ్స్లో కానివ్వండి, Unnecessary burden అపార్ట్మెంట్స్ ఎందుకు ఫైనాన్షియల్ గా ఎగ్జాక్ట్లీ. మీకు గత 10 సంవత్సరాల్లో ఎస్పెషల్ లాస్ట్ 7-8 ఇయర్స్లో వాడు అన్ని రకాల లోన్స్ తీసుకొని అన్ని రకాల వనరులన్నీ వాడేసి అన్ని కొనేసుకున్నారు జనాలు. భూములు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొన్నారు, అపార్ట్మెంట్లు కొన్నారు, ఇండ్లు కొన్నారు. కొంతమంది అయితే వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేశారు. దే హ్యావ్ బాట్ ఎవ్రీథింగ్. వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు. ఇప్పుడు మీకు కొత్త బయర్స్ ఎరేస్ కావాలి, కొత్త బయర్స్ ఎరేస్ కావాలని కొద్దిగా టైం పడుతుంది. ఇట్ మైట్ టేక్ 1 year 2 years టైం పడుతుంది, నాట్ మోర్ దెన్ 24 months. బట్ ఈ టైం పీరియడ్ ఏంటంటే ఇది ఒక పెద్ద శిక్ష ఎవరికి, ఇచ్చిన బిల్డర్స్కు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అవుతుందో ఇది వీళ్ళకి శిక్ష, ఈ స్మాల్ బిల్డర్స్కు. ఎందుకు శిక్ష అంటే వాడి వడ్డీకి రేట్లు పెరుగుకుంటూ పోతాయి. ఓకే, సో అది స్వయంకృత అపరాధం. వాళ్ళకు అవగాహన లేకుండా వ్యాపారంలో దిగారు. ఇప్పుడు వ్యాపారంలో దిగినప్పుడు నష్టాలు, కష్టాలు, లాభాలు అన్నీ ఉంటాయి. అది తట్టుకోగలిగితేనే వ్యాపారంలోకి రావాలి, లేకుంటే వ్యాపారం రాకూడదు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఒక హైవే మీద మనం ఒక ఇడ్లీ సెంటర్ పెట్టాలనుకున్నాము, మార్కెట్ ఉంటేనే పెడతాము. కుకట్పల్లిలో పెట్టారనుకోండి ఇడ్లీ సెంటరు, నడుస్తున్నాడు గ్యారెంటీ లేదు. ఎందుకంటే మీకు అడుగు కర్రీ పాయింట్ ఉంది. దాని బదులు మీరు ఎక్కడ అవుట్స్కట్స్ వెళ్ళి ఏదో టీ కొట్టు పెట్టినా, పాన్ డబ్బా పెట్టినా, ఇంకేది పెట్టినా ఆ హైవే మీద మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే వచ్చేవాడు, పోయేవాడు, వాడు ఆకలి కానివాడు అక్కడ అవతల కాసేపు సిగరెట్ కోసం, టీ కోసం ఆగి ఇడ్లీ దోశ తినిపోతాడు. సో మార్కెట్ని అర్థం చేసుకోగలగాలి ఫస్ట్. ఇందులో ప్రభుత్వం రోల్ అసలు ఏమీ ఉండదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం జరుగుతుంది చెప్పండి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు కూడా ట్రిగ్గర్ పాయింట్స్ తయారు చేస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పారు. ఫ్యూచర్ సిటీ అనేది థియరిటికల్గా ఒకటి తయారైంది. అది ఎగ్జిక్యూషన్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ది విల్ టేక్ 1 year 2 years దాన్ని మాస్టర్ ప్లాన్ తయారు చేయడము, దాని తాలూకు మోడల్స్ ఆపరెండి తయారు చేయడము, అందులోకి ఏ ఇండస్ట్రీ వస్తుంది, ఏ ఇండస్ట్రీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మాట్లాడుతున్నారు, రోబోటిక్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో యూ హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్ అండ్ టైం ఈవెన్ టు గవర్నమెంట్. ప్రభుత్వానికి కూడా స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం పేపర్లో ప్రచురించగానే తెల్లారి అందులో ఉద్యోగులు రారు, ఇమీడియట్ ఇండ్లు కట్టుకోరు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇప్పుడు మనకు ఏదన్నా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏదైనా సరే, ఇప్పుడు చైనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎవర్ గ్రాండ్. అక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ సర్వనాశనమే కుప్పగొలిపోయింది. అది మనకు తెలియదు యాక్చువల్లీ. అది చైనా ఎకానమీ కూడా ఎఫెక్ట్ పడింది. వాళ్ళు తెలియక వాళ్ళు ఏం చేస్తారు, చైనాలో పెద్ద సంస్థ తయారు చేశారు ఎవర్ గ్రాండ్ అని చెప్పి. హౌసింగ్ ఊర్లు నగరాలు కట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. బయ్యర్ లేరు దానికి. దిస్ నో బయ్యర్ ఫర్ దట్. ఫైనల్లీ కొలాప్స్ అయిపోయింది, అది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. సో అట్లా అంత పెద్ద దేశంలోనే అలాంటి పొరపాట్లు జరిగాయి. చైనా లాంటి దేశంలోనే హూమ్ వి థింక్ దట్ ఫార్వర్డ్ థింకర్స్. ఆధునిక ప్రపంచానికి, వాళ్ళ అమెరికా కాదు, ఆధునిక ప్రపంచానికి దిక్సూచి చైనానే. ఎందుకంటే వాళ్ళ కుటీర పరిశ్రమ కావచ్చు, వాళ్ళ చేతి వృత్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎస్ఎంఈస్ కావచ్చు, వీటన్నిటిని వాళ్ళు ఆర్గనైజ్ చేసి, ఛానలైజ్ చేసి ఒక గొప్ప ఇండస్ట్రీగా తయారు చేసి ఒక ప్రొడక్షన్ హబ్గా అయిపోయింది. నాట్ అమెరికా, ఇట్ ఈస్ చైనా ఇన్ఫ్యాక్ట్. మరి అలాంటి చైనాలోనే మనకు ఎవర్ గ్రాండ్ లాంటి సంస్థలు కుప్పగొలిపోయాయి. మన దగ్గర ఎలాంటి సైంటిఫిక్ స్టడీస్ లేవు, ఇక్కడ బిల్డర్స్ దగ్గర ఎలాంటి స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ లేదు, రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్, ట్రెండ్ లైన్స్ చూడరు, ఇన్కమ్ లెవెల్స్ అర్థం చేసుకోరు, ఎంప్లాయబిలిటీ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఉత్పత్తి వ్యవస్థ కానీ, ఉత్పాదక శక్తి కానీ, ఇవన్నీ అర్థం చేసుకోకుండా నా దగ్గర 10 కోట్లునే నేను 10 అపార్ట్మెంట్లు కడతాను వచ్చేసి 10 కోట్లు పెట్టి 10 అపార్ట్మెంట్లు కడతాడు వాడు, పునాదులు వేస్తాడు. తర్వాత ఇంకో 10 కోట్లు కావాలి, వడ్డీ తెచ్చుకుంటాడు. ఈలోగా బ్యాంకుకి వెళ్తాడు. ఆ బ్యాంక్ కూడా సరే బాగానే ఉంది బాబు, ప్రాజెక్ట్ అప్రూవల్ ఇస్తాడు, మీరు వెళ్ళండి అని చెప్పి. కస్టమర్స్ రారు, బయ్యర్స్ రారు. సో ఈ కట్టిన దానికి వడ్డీలు, ఈ కట్టినంత వరకు వడ్డీలు కట్టాలి, ఈ ప్రెషర్ ఉంటుంది. రెండోది ఆక్యుపెన్సీ ఉండదు. అపార్ట్మెంట్స్లో ఇంకో తలనొప్పి ఏంటంటే సరే 50-60% కట్టిన తర్వాత డిప్రిసియేషన్ స్టార్ట్ అయిపోతుంది. 1 year 2 years 3 years వదిలేశారనుకోండి, అది డిప్రిషియేట్ అయిపోతుంది. ఆ ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ వాల్యుయేషన్ పడిపోతుంది. భూమి ఉందనుకోండి, రియల్ ఎస్టేట్లో భూమి ఉంది, మీరు కొనండి కొనకపోండి, భూమి విలువ తగ్గదు కదా, అట్లా ఫిక్స్ అయి ఉంటుంది. అది 4 పెయింట్ డబ్బాలు పెట్టి రంగులు కొడితే 1000 రూపాయలు ఏడు పెంచవచ్చు. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ లేఅవుట్ ఉంది, మీరు బయ్యర్ కొంటేంది కొనుక్కుంటేంది. నేను రేపు పొద్దున ఈరోజు 10,000కి నేను లేఅవుట్ వేసాను, కొనకండి, నో ప్రాబ్లం. 4 మొక్కలు పెట్టి అవి పెంచేసి రేపు పొద్దున ఫౌంటైన్ పెట్టి దానికి మంచి గియింటింగ్ కొడితే అది బ్యూటిఫై అయిపోతుంది. ఆ చుట్టుపక్కల కాలనీ పడింది అనుకోండి, 10,000కి అమ్మేది 20,000కి అమ్ముతా. ఆల్వేస్ ది ల్యాండ్ లార్డ్ ఈజ్ అట్ ది బెనిఫిట్. వాడి ఎడ్జ్లో ఉంటాడు. But when it comes to apartments, you have a threat called as bhutam, called as depreciation. అది తెలియని భూతం అనమాట, అది ఇన్విజిబుల్ డెవిల్ అది. సో ఆ డిప్రిసియేషన్ ప్రెషర్ ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి డిస్బర్స్ చేయాల్సిందే. అంటే ఎండ్ ప్రోడక్ట్, ఫైనల్ ప్రోడక్ట్ అందులో దాని యూసేజ్కి రావాల్సిందే.
ఇంకోటి వాటి మీద ఉన్న వడ్డీ రేట్లు. 99.9% బిల్డర్స్ పబ్లిక్లో డబ్బు లిఫ్ట్ చేస్తారు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ అడిక్వెన్సీ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు సొంత డబ్బులతో చేస్తారు, వాళ్ళకి ఏ ఇష్యూ ఉండదు, ఆక్యుపెన్సీ లేకుండా సర్లే అని వదిలేస్తారు. బట్ చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఆ సెల్ఫ్ సఫిషియన్సీ ఉండదు. దే హ్యావ్ టు లిఫ్ట్ మనీ ఫ్రమ్ పబ్లిక్. వాళ్ళు పబ్లిక్లో డబ్బులు లిఫ్ట్ అంటే వాళ్ళు తెలిసిన దగ్గర ఇక్కడ వడ్డీలకు డబ్బులు తెస్తారో అది వడ్డీ చక్రవడ్డీ అయిపోయి ఊపిరి సలుపుకొనివ్వదు. అక్కడ నుంచి వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, నా డబ్బులు ఏమైంది. బెదిరింపులు ఉండవు, బట్ బెదిరింపులు ఉండకపోవడం వల్ల మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బెదిరింపులు చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ఏం చీట్ చేయలేదు, వీళ్ళు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో స్వాభిమానము, చాలా వరకు లోన్స్ తీసుకొని వస్తారు, వాళ్ళ వేరే ఆస్తులు తనఖా పెడతారు, తాకట్టు పెడతారు, అక్కడ లోన్లు కట్టాలి, అక్కడ వడ్డీ కట్టాలి, ఆక్యుపెన్సీ ఉండదు, కస్టమర్ బయింగ్ యాక్టివ్ ఉంటుంది. ఈ ప్రెషర్లోకి వెళ్ళిపోతారు. ఈ ప్రెషర్లోకి వెళ్ళిపోయి కొంతమంది వాళ్ళు పాపం దే గో ఇల్ అండ్ వెరీ రీసెంట్ గా 10 రోజుల్లోనే 2 సూసైడ్ చేసుకున్నారు అనే మాట మనకు తెలియదు. అంటే దాని డ్యూ డెలిజెన్స్ మనకు తెలియదు. యాక్చువల్గా ఇప్పుడు సూసైడ్ ప్రతి వ్యాపారంలో సూసైడ్స్ ఉంటాయండి. ఇది ఒకటి వ్యాపారం కాదు. మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ తీసుకుంటే రోజు 10 మంది క్రిప్టో ట్రేడింగ్లోనో లేకపోతే షేర్ డెరివేటివ్ మార్కెట్ ట్రేడింగ్లో రోజు 10 మంది వస్తారు భారతదేశంలో. ఇది బిల్డర్స్ అని మనం ఏదో హైలైట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ తీసుకోండి, డెరివేటివ్ మార్జిన్ కాల్స్ ఉంటాయి. ఈరోజు 1000 పాయింట్లు పడింది అనుకోండి, మార్జిన్ కాల్స్ ట్రిగ్గర్ అయిపోతే, ఇప్పుడు సపోజ్ నా ఎబిలిటీ 10 లక్షలు, నేను ₹1 కోటి మార్జిన్ తీసుకొని నేను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నాను, 1000 పాయింట్లు మార్కెట్ పడింది, నైట్ ట్రిగ్గర్ అయిపోయాయి మొత్తం కూడా. దెన్ వాట్ విల్ హ్యాపెన్, నేను బ్యాంక్రప్ట్ అయిపోతాను. నేను ఆ బ్రోకరేజ్కో ఎవరికో ఆ డబ్బులు కట్టాల్సి ఉంటుంది, కట్టలేని పరిస్థితిలో ఉంటాను. నా ఆస్తి చెప్తా అంటాడు, లేకపోతే ఇంకో అంటాడు. ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఫార్ మీ టు సేవ్ లిటిల్ ప్రాపర్టీ ఫర్ మై ఫ్యామిలీ ఈస్ టు ఎండ్ మై లైఫ్. సో నా లైఫ్ని ఎండ్ చేసుకుంటే నా ఫ్యామిలీ మిగిలిపోతుందని చెప్పేసి నేను నా లైఫ్ని ఎండ్ చేసుకుంటాను. యూ ఫైండ్ దిస్ ఇన్ స్టాక్ మార్కెట్స్, యూ ఫైండ్ దిస్ ఇన్ డెరివేటివ్స్, యూ ఫైండ్ దిస్ ఇన్ మార్జిన్ కాల్స్. సో ఇవి బయటికి రావు. స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు ఆత్మహత్యలు జరుగుతుంటాయి, హత్యలను కూడా. యాక్చువల్లీ ఇవన్నీ డెరివేటివ్ మార్కెట్స్లో జరిగే అన్నీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆర్గనైజ్డ్ క్యాసినోలు అన్నీ కూడా హత్యలే, ఎస్టాబ్లిష్మెంట్ హత్యలే, కానీ ఆత్మహత్యలను మనం అనుకుంటాం. సిమిలర్లీ స్టాటిస్టికల్ డేటా లేకుండా, కరెక్ట్ అవగాహన లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, దుందుడుకు చర్యలతో తొందరపడి అదేంటో అర్థం చేసుకోకుండా వీళ్ళు అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కట్టి అందులో ఇరుక్కుపోయి అటు వడ్డీలు కట్టుకోలేక, ఇటు కుటుంబంతో సంతోషంగా ఉండలేక, అటు వాడి ఫోన్స్ ఎత్తలేక, ఇక్కడ వీళ్ళకు జవాబు చెప్పలేక దే విల్ ఎండ్ దేర్ లైఫ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి మేజర్ ప్లేయర్లని పక్కన పెడితే, ఎందుకంటే వాళ్ళకి సఫిషియంట్గా అమౌంట్ అనేది ఉంటుంది, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యంగ్ జనరేషన్, లేకపోతే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ పెడుతున్నారు, లేకుంటే ఉన్న డబ్బుల్ని ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకంటూ ఆ కాలంలో ఎంకరేజ్మెంట్ ఉంటుంది, భవిష్యత్తు అనేది ఒక హోప్ తో వచ్చారు. వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తేసిన పరిస్థితి, చేతిలో డబ్బు లేదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎవ్రీ డే ఇస్ నాట్ ఏ గోల్డెన్ డే, ఎవ్రీ డికేడ్ ఇస్ నాట్ ఏ గోల్డెన్ డికేడ్. ఓకే, ప్రతిరోజు బంగారు బాతుగుడ్డు ఇవ్వదు. సో మనం దాన్ని అంచనా వేయాలి. వ్యాపారంలో ఉన్నాం మనం. ఎనీబడి హూ హాస్ కమింగ్ ఇన్ టు బిజినెస్ హీ హాస్ టు ఫర్గెట్ గవర్నమెంట్ ఫర్ ఎ మినిట్. ప్రభుత్వాలకు దీనికి సంబంధం లేదు. మీరు ప్రభుత్వాలతో మీకు ఎందుకు సంబంధం? మీరు చేస్తుంది వ్యాపారం. మీరు ఇడ్లీ కొట్టు పెట్టినా, లేకపోతే టీ కొట్టు పెట్టినా, రియల్ ఎస్టేట్ బిల్డింగ్లు కట్టినా, లేకపోతే సినిమా థియేటర్లు కట్టినా, టెక్స్టైల్ కంపెనీ పెట్టినా, ఇంకేది చేస్తుంది వ్యాపారమే కదా. ఇప్పుడు నష్టం వచ్చినప్పుడు ఒకరిని బ్లేమ్ చేస్తున్నారు, లాభం వచ్చినప్పుడు మెచ్చుకోవట్లే కదా. యూఆర్ నాట్ ప్రైజింగ్ వెన్ యూ మేడ్ మనీ, రాదర్ యూఆర్ బ్లేమింగ్. ఇప్పుడు కారణాలు వెతుక్కోవద్దు. ఇక్కడ దిస్ ఇస్ నాట్ ద గేమ్ ఆఫ్ ఫైండింగ్ రీజన్స్. ఇది ఇక్కడ రీజన్స్ వెతుక్కునే వ్యాపారాలు కావు ఇవి. మన వస్తువు మనం కరెక్ట్గా తయారు చేసామా లేదా, కరెక్ట్గా ఉత్పత్తి చేసామా లేదా, మన వస్తువు ఎండ్ యూజర్ ఉన్నాడా లేడా, ఈ రెండే. మీరు ఎండ్ యూజర్ ఎవరో తెలియదు. ఫస్ట్ థింగ్, యూ డోంట్ నో హూ ఈజ్ యువర్ కస్టమర్. మీ కస్టమర్ మీ ప్రోడక్ట్ కన్జ్యూమబుల్ అవుతుందా కాదా అని అంచనా లేకుండా, కస్టమర్ కరెక్ట్ తెలియకుండా, అవగాహన లేకుండా వ్యాపారంలో కోట్లు పెట్టి నష్టపోయిన తర్వాత ఇంకొక అనడం భావ్యం కాదు. అయితే ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మోదీ 3.0 వచ్చినాక కూడా భవిష్యత్తులో అలాగే కనిపిస్తున్నాయి. వచ్చినటువంటి ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఉంది అనుకున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే 10 ఏళ్ల పాటు బాగుంది, ఫస్ట్ ఇయర్లో రాగానే ఇలాంటిది అవుతోంది, బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి అక్కడ అమ్మకాలు కొనుగోళ్లు ఉన్నాయంటే డబ్బు బాగా చేతుల్లో ఆడుతుందని, అది అలా ఒక లూప్ లైన్ లాగా ఒక సర్కిల్ అవుతూ ఉంటుంది, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఏంటి నాకు అర్థం కాదు. తెలంగాణ బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వీళ్ళు తయారు చేయదు. తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ 400 years నుంచి ఉంది. వీళ్ళు కొత్తగా తయారైంది ఏం కాదు.
200 సంవత్సరాల క్రితమే హైదరాబాద్లో యూనివర్సిటీస్ ఉన్నాయి, 100 సంవత్సరాల క్రితమే డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి. హైదరాబాద్లో ఫస్ట్ డక్కన్ రేడియో ఉంది. భారతదేశంలో మొదటి డక్కన్ రేడియో ప్రైవేట్ రేడియో హైదరాబాద్లో ఉంది. మొదటి రైల్వే ఒక్కటి కాదు 11 రైల్వే స్టేషన్లు హైదరాబాద్లో హైదరాబాద్ సిటీలో ఉన్నాయి ఒక టైంలో. బేగంపేట, నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ ఇట్లాంటి దెర్ ఆర్ 11 మేజర్ రైల్వే స్టేషన్స్ ఇన్ హైదరాబాద్. దెర్ వాజ్ ఫంటాస్టిక్ ట్యాంక్ బండ్ మనకు హైదరాబాద్లో ఉండేది. ట్యాంక్ బండ్ అంటే మనం అనుకుంటాం ఏదో సరదా బోటింగ్ అది కాదు కదా. వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ ఎస్ పవర్ స్టేషన్ దేర్. మింట్ కంపౌండ్ ఉండేది, సొంత కరెన్సీ ఉండేది ఆ రోజుల్లో, నాణాల ముద్రణ ఉండేది. స్టిల్ వీ హ్యావ్ దట్ మింట్ కంపౌండ్. సెక్రటరియట్ బిల్డింగ్ పక్కనే ఉంటుంది. నవబత్పాడ్ దగ్గర ఆ కింద నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే కూడా వెళ్తే మనకి ఎదురుగా యూ ఫైండ్ దట్ పబ్లిక్ గార్డెన్స్ అండ్ ఆల్ 200 feet రోడ్స్. హైదరాబాద్ ఈ రోజు కొత్తగా లేదు కదా, హైదరాబాద్ ఎప్పటి నుంచి ఉంది, ఒక జమానా నుంచి ఉంది హైదరాబాద్. కాకపోతే ఈ మధ్య కాలంలో కనిపించినటువంటి అభివృద్ధి, హైదరాబాద్ అని కాదండి, నగరము అభివృద్ధి అనేది అదొక నిరంతర ప్రక్రియ. అది ఒకప్పుడు 10 లక్షల జనాభా ఉండరు, తర్వాత 30 లక్షలు అయ్యారు, తర్వాత 50 అయ్యారు, 1 కోటి అయ్యారు, రేపు 2 అవుతారు, ఎల్లుండి 3 కోట్లు అవుతారు. జనాభాని ఏం నియంత్రణ లేదు కదా భారతదేశంలో. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న జనాభాకి ఈ రోజు ఉన్న జనాభాకు ఏమన్నా ఉందా, వేరియేషన్ ఉందా? లాస్ట్ 80 years మన దేశంలో దాదాపు 450 మంది పుట్టి చనిపోయారట. లెట్ us నాట్ టేక్ ద రిమైండ్ పీపుల్. ఓవరాల్ సెన్సెస్ తీసుకుంటే దగ్గర 450-500 కోట్ల మంది పుట్టి చనిపోయారు మన దేశంలో. ఇప్పుడున్న జనరేషన్ మనకు 150 కోట్లు ఉన్నది. మనకేం జనాభా నియంత్రణ లేదు. ఇక్కడ వేరే ఇతర దేశాల్లో ఉన్నాయి, ఇష్టం అంటే పడతాడు అనుకుంటే పోవచ్చు. మైక్రో ఫ్యామిలీ మా అని సిస్టమ్ మనం పెట్టుకున్నాం. బట్ డబ్బులు ఉన్నోడికి 2, 3, 4 పిల్లలు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ మందిని కనండి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని కూడా చెప్తూ వస్తున్నారు కదా. అవి ఉంటాయి, అవి నిరంతరం ఉంటాయి. అవి వాడి ఎబిలిటీ, అది వాడి దగ్గర ఫైనాన్షియల్ డీప్ పాకెట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు మగపిల్లాడు కావాలని చెప్పి 3-4 ఆడపిల్లల వరకు వెయిట్ చేసి 5వసారి మగపిల్లాడైన ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ లైక్ దట్. సో ఈ సిస్టమ్ని మనం దృష్టిలో పెట్టుకోవద్దు. వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్, యాజ్ ఎ బిల్డర్ మీరు ఒక వ్యాపారవేత్త, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీకు ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యూర్ బిజినెస్ టు లుక్ ఇన్ టు గవర్నమెంట్స్. గవర్నమెంట్స్ విల్ ఓన్లీ ఫెసిలిటేట్ ది అప్రూవల్ పార్ట్, దే ఓన్లీ ఫెసిలిటేట్ ది డెవలప్మెంట్ పార్ట్. అంతవరకు పరిమితం. ప్రభుత్వాలు ఎలా పనిచేస్తే వాళ్ళ తీరుతెనలు మనకు సంబంధం లేని విషయం. మనం వ్యాపారంలో ఉన్నాం. ప్రతిదానికి ఒక స్టాటిస్టికల్ టూల్ ఉంటుంది, ట్రెండ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందని చెప్పి హైదరాబాద్కు వలసలు ఆగలే కదా, అవి అట్లనే కంటిన్యూ అవుతాయి కదా. ఇండస్ట్రీ వచ్చేది ఆగదు కదా. లేదా కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి ఎవరు వెనక్కి వెళ్ళలేదు, తెలంగాణ వచ్చిందని చెప్పి ఎవరు వెనక్కి వెళ్ళలేదు కదా. ఆ టైంలోనే జనాలు ఎక్కువ వచ్చారు కదా, రేషన్ కార్డ్స్ ఇష్యూ అవుతున్నాయి కదా. ఇది ఒక నాన్ స్టాప్ యాక్టివిటీ. ఇది ప్రభుత్వాలు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ వరకే. వాట్ దే విల్ డూస్ దే విల్ ఫెసిలిటేట్ సర్టన్ థింగ్స్. కొత్త ఇండస్ట్రీ తీసుకురావడము. ఇప్పుడు పాత ప్రభుత్వంలో మనకు ఫార్మసిటీ లాంటివి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటివి, టీ హబ్ లాంటివి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, 24 hours కరెంటు, ప్యూర్ డ్రింకింగ్ వాటరు, ప్రతి గ్రామానికి ఒక మంచి బ్యూటిఫుల్ వాటర్ ట్యాంకు, ఎడ్యుకేషన్ సిస్టము, ఇవన్నీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నది అలాగే ఆన్ చేసి మళ్ళీ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ సమ్ న్యూ అడిషనల్స్, వాల్యూ అడిషన్ చేసుకుంటే ఫ్యూచర్ సిటీ అన్నారు, ఏఏ సిటీ అన్నారు. ప్రాబబ్లీ కమ్యూనికేషన్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు కమ్యూనికేషన్లో వీళ్ళకు కమ్యూనికేట్ చేసే విధానంలో డిఫరెంట్ ఉండవు, కొంచెం తేడా ఉండొచ్చు. లేదా కమ్యూనికేషన్ మెథడ్ లేదా కమ్యూనికేషన్ మోడ్ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇప్పుడు మీకు ఎక్కడ ఏం వర్క్స్ ఏం ఆగలేదు, ఆల్ ఆర్ గోయింగ్ ఆన్ స్ట్రక్చర్డ్లీ. ప్రతిదీ కూడా పనులు జరుగుతున్నాయి కదా. నేను ఇప్పుడు లేఅవుట్ వేయాలనుకుంటున్నాను, ఏం అప్రూవల్ ఆపలే కదా. నా లేఅవుట్ వేయాలంటే లేఅవుట్ అప్రూవల్ ఇస్తారు. నా ల్యాండ్ ప్రాపర్గా ఉందంటే సిస్టమ్ అలాగే ఉంది. నా దగ్గర రేషన్ కార్డు లేదు, వెళ్తే నాకు రేషన్ కార్డు ఇస్తుంది ప్రభుత్వము. నాకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నా కులానికి మతానికి సంబంధం లేకుండా నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇవేం ఆగలే కదా. అయితే అనిల్ గారు, మామూలుగా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉంటుంది. ఇప్పుడు కొనుగోలు శక్తిని బేస్ చేసుకొని ప్రతిదీ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా కొనుగోలు శక్తి ఎంత ఉంది, వాళ్ళ అమ్మకాలు ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి, ఈవెన్ కార్ కొనుగోలు దగ్గర నుంచి మీరు చెప్పినటువంటి రెగ్యులర్ కమోడిటీస్ కొనుగోలు, ఇవన్నీ కూడా హైదరాబాద్ డెఫినెట్లీ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ స్టేట్స్ మనం ఇందా ఫస్ట్ అనుకున్న పాయింట్, వీఆర్ మైనస్లో ఉన్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ రిజిస్ట్రేషన్స్. ఓకే, దీనికి ప్యూర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇప్పుడు ఎవరు వాగిపోయాయి? ఒక 2 years బ్యాక్, 3 years బ్యాక్, 4 years బ్యాక్ వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఏదో రకరకాల ఊహాగానాలతో, లేకపోతే
ఇమాజినేటరీ థింగ్స్తో యూఫోరిక్ కండిషన్లో యాక్టివిటీ స్టార్ట్ ఈ చేశారు. ఏరియా విపరీతంగా డెవలప్ అయిపోతుంది అది అనే వాళ్ళు ఒక అనుకున్నారు, concept. వాళ్ళ ఇమాజినేషన్ అది. ఓకే. వాళ్ళకు ఒక అంటే వాళ్ళు ఏ స్టడీ ప్రకారం చేస్తారో తెలియదు, మరి వాళ్ళ స్టడీస్ వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్ వాళ్ళు ఉన్న మెకానిజం ఏంటో మనకు కూడా తెలియదు. అంటే ఎస్పెషల్లీ ఈ చిన్న బిల్డర్స్ 50 కోట్లు 100-200 కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళందరూ చిన్న బిల్డర్సే. వీళ్ళ దగ్గర ఏ స్టడీ మెథడాలజీ ఉంది, వీళ్ళ దగ్గర ఏ స్టడీ టూల్స్ అయినా మనకు కూడా తెలియదు. అంటే వాళ్ళ సొంత స్టడీ అనమాట అది. ఈ ఏరియా డెవలప్ అవుతుంది వాళ్ళు అనుకుంటున్నారు, అది వాళ్ళు అనుకోవడం మాత్రమే. ఎందుకు డెవలప్ అవుతుంది, ఎలా డెవలప్ అవుతుంది అనేది దాని వెనుకలో స్టడీ ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, పక్కన కోకాపేట్ ఉంది, ఇక్కడ తుక్కు కూడా ఉంది. ఆ ఏరియాలో విచ్చలవిడి డెవలప్ అవడానికి కొన్ని మీకు ట్రిగ్గర్ పాయింట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సర్టన్ ట్రిగ్గర్ పాయింట్స్. అక్కడ హౌసింగ్ సెక్షన్ ఆదిబట్ల టీసీఎస్ అనో ఇంకేదో కారణాలని చెప్పి కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ట్రిగ్గర్ పాయింట్స్ అన్నిటికీ వర్తించదు కదా, దాన్ని మీరు యూనివర్సలైజ్ చేయలేరు, దాన్ని తీసుకెళ్ళి వేరే చోటికి ఆపాదించలేరు. ఎందుకంటే ఈ లొకేషన్కు ఉన్న అడ్వాంటేజ్ వేరు, ఆ లొకేషన్కు ఉన్న డిసడ్వాంటేజ్ వేరు. దీన్ని తీసుకెళ్ళి దానికి ఆపాదించి ఎగ్జాక్ట్లీ ఇలాంటిదే సిమిలర్ యాక్టివిటీ ఇక్కడ జరుగుతుందని వాళ్ళు అనుకోవడం అది భ్రమ. సో వాళ్ళు భ్రమలో ఉన్నారేమో కానీ బయ్యర్ భ్రమలో లేడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. బయ్యర్ ఈజ్ ఆల్వేస్ స్మార్ట్. బయ్యర్ నోస్ వేర్ టు బై, వేర్ నాట్ టు బై. వాడికి తెలుసు, బయ్యర్ నోస్ ఇట్, నేను ఎందుకు కొనాలి ఎందుకు కొనకూడదు అనే విషయంలో బయ్యర్కు పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. అవగాహన లేనిది బిల్డర్కు. సో మీరు ఎక్కడో యాక్టివిటీస్ జరుగుతున్న ఏరియాని దృష్టిలో పెట్టుకొని వెస్ట్ హైదరాబాద్లో జరుగుతున్న యాక్టివిటీస్ని, ఐటీ కారిడార్ జరుగుతున్న యాక్టివిటీస్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇంకొక ప్రాంతానికి ఆపాదించి ఇక్కడ కూడా ఇట్లే జరుగుతుందని చెప్పి మీరు అనుకోవడం అనేది మీ భ్రమ. క్లయింట్ భ్రమ కాదు. క్లయింట్ విల్ నాట్ కమ్ టు వెస్ట్ హైదరాబాద్ ఫ్రమ్ 50, 60, 70, 80 కిలోమీటర్స్ ఈ ట్రాఫిక్లో. ఇట్స్ ఇంపాసిబుల్. అయితే మీరు ఇప్పుడు అన్నటువంటి ఒక స్తబ్దత అనేది ఉంది, ఒక ఫేజ్ వచ్చింది అనుకున్నప్పుడు నమ్మకం కలిగించాల్సింది ఎవరంటారు? సరే ఇది ఒక ఫేజ్, ఇది దిస్ షెల్ టు పాస్ అనుకొని ముందుకు వెళ్ళాలి. ఆ నమ్మకం ఎవరు కలిగించాలి, ఎవరికి ఉండాలంటారు? అంటే నమ్మకం కలిగించడం ఏమంటే బయ్యర్ అయినప్పుడు నమ్మకం ఎట్లా? ఇప్పుడు నమ్మకం కలిగించాను నేను రోజు వచ్చి మీకు భయంకర టీవీల్లో పేపర్లో ప్రచారం చేస్తున్నాను. ఓకే, నా దగ్గర ఎబిలిటీ లేదు. ఇప్పుడు యూ డోంట్ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్. ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం బేసిక్స్. 1.2 crores, 1.1 crores హైదరాబాద్ పాపులేషన్ రిజిస్టర్డ్. సబర్ పాపులేషన్ ఎంత ఉంది? ఇంకో 40 లక్షలు వేసుకోండి. ఓకే, మీకు ఆల్మోస్ట్ ఒక 1.5 కోటి జనాభా ఉన్నారు. హెచ్ఎండిఏ పరిధి ఎంత? 1,05,000 ఎకరాలు హెచ్ఎండిఏ పరిధి. హెచ్ఎండిఏ చుట్టుపక్కల ఉన్న సబర్ పరిధి ఎంత? ఇంకో 1,00,000 ఎకరాలు అనుకోండి, 2 లక్షల ఎకరాల పరిధి. హెచ్ఎండిఏ పరిధి అన్ని కలుపుకుంటే 2 లక్షల ఎకరాల పరిధి, 1.5 కోటి మంది జనాభా. నేను నేను 2 కోట్ల మందికి 3 కోట్ల మందికి ఇన్వెంటరీ తయారు చేశా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రోజు మైక్లో వచ్చి అద్భుతాలు జరుగుతున్నాయి, ఫంటాస్టిక్, ఇంద్రుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, ఊర్వశి వస్తుందని చెప్పేసి ఆయన మైక్లో పెట్టుకుంటే ఈ 1.5 కోటి మందే కదా. బయ్యర్ కలకత్తా నుంచో, గుజరాత్ నుంచో, కాశ్మీర్ నుంచో, పాకిస్తాన్ నుంచో, వెస్ట్ బెంగాల్ నుంచో రాడు కదండి. అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, లేకుంటే మన దగ్గర పరిశ్రమలు వచ్చాయి అనుకుంటే సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు బయట పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి కదా. పరిశ్రమలు ఆగడం అంటే ఏం జరగదు కదా. మీకు ఆల్రెడీ ఈవీ సెక్టర్కు మనం వీఆర్ ఆల్మోస్ట్ హెడ్ క్వార్టర్. ఈవీ సెక్టర్ జరుగుతుంది. మీకు విషయం తెలుసా, దేర్ ఈస్ ఇన్ హైదరాబాద్ ది లార్జెస్ట్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఈజ్ ఇన్ హైదరాబాద్. భారతదేశంలో ఒకే స్పాట్లో 40-50 ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఛార్జ్ చేసే పాయింట్ హైదరాబాద్లో ఉంది, ఇంకెక్కడ లేదు. అది కూడా చాలా రీసెంట్గా పెట్టారు. రీసెంట్లీ హార్డ్వేర్ పార్క్ దగ్గర ఒక 5-6 months బ్యాక్, 1 year బ్యాక్ పెట్టారు. ఎట్ ఏ షాట్ యూ కెన్ ఛార్జ్ సమ్ 40-50 వెహికల్స్. అలాంటిది మీకు బెంగళూరు లేదు, ఢిల్లీలో లేదు. ఇవన్నీ యాక్టివిటీస్ అనేది ఓవర్ నైట్ జరగవండి. దిస్ యాక్టివిటీస్ విల్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఇవన్నీ మెల్లిమెల్లే జరుగుతాయి. మన దగ్గర ఉన్నాయా 2.5-3 కోట్ల మంది ఇన్వెంటరీ ఎగ్జాస్ట్ కావాలంటే ఇట్ విల్ టేక్ 1-2 years. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక్కరిని కాదు, లెట్స్ అండర్స్టాండ్, అందరు పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అందరం మూకుమ్మడిగా ఒకటే వేదిక మీద మైకులు పట్టుకొని మాట్లాడేది మూవ్ కాదు. ఎందుకంటే మీరు అంత ఇన్వెంటరీ మీద కూర్చున్నారు. ప్రభుత్వం ఏం చెప్పలేదు, మీరు వచ్చి బిల్డర్లు అపార్ట్మెంట్లు కట్టండి, లేకపోతే మీరు బిల్డింగ్లు కట్టండి, ఏం చెప్పలేదు. ఎవరు నోబడి విల్ సే దట్. They will say only one thing, these are the activities which are happening. This is what we are doing. ఇది సోషల్ వెల్ఫేర్ స్కీమ్, ఇది ఇండస్ట్రియల్ స్కీమ్, ఇది ఐటీ స్కీమ్, ఇది హాస్పిటాలిటీ స్కీమ్ అనే స్కీమ్స్ ప్రకటించి అది ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ మనకు సొసైటీ ఒక గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ట్రిగ్గర్ పాయింట్స్ ఇవి. అప్పుడు మీకు ఏమవుతుంది, వీటిని బేస్ చేసుకుని ఇండస్ట్రీ వస్తుంది. వీటిని బేస్ చేసుకుని ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది. ఎంప్లాయ్మెంట్ ఏర్పడినప్పుడు మీకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు డిమాండ్ తగ్గట్టు సప్లై మీరు తయారు చేయాలి. డిమాండ్ సప్లై ఈక్విలిబ్రియం ఇది. డిమాండ్ తగ్గట్టు మనం సప్లై ఇవ్వాలి. డిమాండ్కు ఓవర్ సప్లై చేసామనుకోండి, అది అన్డైజెస్టబుల్.
కాకుండా మనకు ఒక నోషన్ అనేది ఉంది, హైదరాబాద్ ఎంత ఎక్స్పాండ్ అవుతుందో, ఎంత డెవలప్ అవుతుందో అంత పెద్ద ఎత్తున ఒక హైదరాబాద్ ఈ రోజు నుంచి ఇంకో 10 ఏళ్ళకి మీరు వేసుకుంటే వి విల్ బీట్ బాంబే, అయ్యా ఢిల్లీని బీట్ చేస్తాం మనం. ఈ రోజు నుంచి ఇంకో 10 ఏళ్ళు వేసుకోండి మీరు, అలా అనుమానం కూడా లేదు. ఇక్కడ నుంచి ఇంకో 50-60 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. వీఆర్ ఏషియా పాసిఫిక్ హెడ్ క్వార్టర్ అవుతాం. లెట్ అస్ ఫర్గెట్ అబౌట్ సౌత్ ఇండియా, వీ విల్ బికమ్ ఏషియా పాసిఫిక్ హెడ్ క్వార్టర్. దీనికి 1,00,000 కారణాలు ఉన్నాయి, నేను చెప్తాను ఏంటి కారణాలు అనేవి. మీకు ఎన్నో కారణాలు ఉన్నాయి ఇది ఎదగడానికి. ఓకే, దిస్ ఈజ్ మొత్తం ఏషియా పాసిఫిక్, అటు బే ఆఫ్ బెంగాల్కు ఇటు అరేబియన్ సీకి మధ్యలో ఉన్న సెంటర్ పాయింట్, సేఫెస్ట్ పాయింట్ జోన్, సెసిమోగ్రాఫిక్ కండిషన్స్లో మోస్ట్ సేఫెస్ట్ పాయింట్స్. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ మల్టీ కల్చరల్ సిటీ, మల్టీ లింగ్విస్టిక్ సిటీ విత్ లాట్ ఆఫ్ పీస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఫర్ లాస్ట్ అట్లీస్ట్ ఫర్ 300 years. ఓకే, గత 300 సంవత్సరాలు ఎక్కడో చెదురుమొగురు సంఘటనలు జరుగుండొచ్చు తప్పిస్తే మీకు హైదరాబాద్లో ఎప్పుడు ఏ ఇష్యూస్ జరగలేదు. ఎప్పుడెప్పుడో జరిగిన మత ఘర్షణలు అని చెప్పారు, దాని వెనక ఇంకే కారణాలు మనకు తెలియదు తప్పిస్తే అలాంటివి ఏమీ లేవు. అండ్ మిగతా వాళ్ళని, మిగతా రాష్ట్రాలని కడుపులో పెట్టుకొని, గుండెలో పెట్టుకొని దాచుకునే ఒక గొప్ప స్వభావము తెలంగాణ ప్రజలకు ఉంది. మన దగ్గర మీరు మొన్న ఎక్కడ బెంగళూరులో నార్త్ ఈస్ట్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో ఈశాన్య భారతీయులు పాపం తరిమేశారు. వాళ్ళు రైలు ఎక్కి స్పెషల్ రైలు పెట్టి పంపించారు బెంగళూరు నుండి, కన్నడిగాళ్ళందరూ కలిసి. అది మనం చేయలేదు ఇక్కడ హైదరాబాద్లో, ఎప్పుడు జరగలేదు. హైదరాబాద్ చరిత్రలో ఇతర రాష్ట్ర ప్రజలను కానివ్వండి, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయనీయం కానివ్వండి, లేకపోతే మనకు తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నాము. ఆ ఉద్యమంలో కూడా మనవలు మనం చచ్చాం తప్పిస్తే మనం ఇంకొకరిని ఇబ్బంది పెట్టలేదు. వీ హ్యావ్ నాట్ మేడ్ ఎనీబడి టు సఫర్. మాటలు యుద్ధం జరుగుంటుంది అంతే తప్పిస్తే భౌతిక దాడులు జరగడము, లేకపోతే ఇంకేమో జరగడం ఇలాంటి జరగలేదు. మనమే మన పిల్లలే ఇక్కడ వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు కావాలని చెప్పి. అది గుర్తించారు, భారతదేశం గుర్తించింది, రాష్ట్రం ఏర్పరిచిన తర్వాత ఏమని జరిగాయి. అప్పుడు కూడా మన మధ్యలో జరిగిన ఇష్యూసే, వైషమ్యాలు కావన్నీ కూడా ఉద్యమాలు అవి. సో దాని తర్వాత మళ్ళీ మనం నార్మల్ అయిపోయాము. వీ హ్యావ్ మూవ్ ఫార్వర్డ్, వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫార్వర్డ్, వీ హ్యావ్ గాన్ ఫార్వర్డ్. సో మీకు హైదరాబాద్లో ఎప్పుడు అంటే ఇందాక మనదానికి ఎందుకు ఏషియా పసిఫిక్ సెంటర్ అవుతుందని అంటే, 2 సముద్ర తీరాలని కలిపే సెంటర్ పాయింట్ మనం, ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపే సెంటర్ పాయింట్. ఒకవైపు వీఆర్ కనెక్టింగ్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా యాజ్ సెంటర్ పాయింట్. ఇట్ ఈస్ నాట్ భోపాల్ ఎనీమోర్. అందరూ అనుకుంటారు భోపాల్, నాగ్పూర్ అనుకుంటారు, అవన్నీ నోషన్స్. ఇట్ ఈస్ హైదరాబాద్ ఆల్వేస్. ఎందుకంటే హైదరాబాద్ హ్యూమన్ క్యాపిటల్ ఏదైతుందో దట్ ఈస్ ద రోబస్ట్ ఇన్ ద కంట్రీ. వీఆర్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ సిటీ. కావాల్సిన డిస్పోజబుల్ ల్యాండ్ హైదరాబాద్కు ఉంది. ప్రభుత్వ భూములు కానివ్వండి, ప్రైవేట్ భూములు కానివ్వండి, కావాల్సిన డిస్పోజబుల్ ల్యాండ్ మనకు హైదరాబాద్కు ఉంది. ఎంత తక్కువ వేసుకున్నా ఒక 3-4 లక్షల ఎకరాలు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఈ రోజు కూడా అవైలబుల్గా ఉంది. కొత్త ఇండస్ట్రీని ఎప్పుడు స్వాగత పలికే నగరం, రాష్ట్రం, ప్రభుత్వం. పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ కొత్త ప్రభుత్వం కానీ విధానాలు వేరు కావచ్చు, కానీ ప్రవర్తన మటుకు ఒకటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాలింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. వీఆర్ ఆస్కింగ్ పీపుల్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ విత్ అస్. 2ది మ్యాన్ పవర్, 3ది అఫోర్డబిలిటీ. హైదరాబాద్లో మీరు ₹1 అనుకోండి, ₹5 ఉన్నా చాలు. ఈ ఇస్కాన్ వాళ్ళు పెట్టి ₹5 ఫుడ్ ఏదవుతుందో అదేనా అన్నపూర్ణ, అది కూడా తిని బతకొచ్చు. ఓకే, మీరు అర్ధరాత్రి పూట ఏ మెహదీపట్నం చౌరస్తా మీద రోడ్డు పక్కన పండుకున్నా మేము ఎవరిని డిస్టర్బ్ చేయరు. సచ్ బ్యూటిఫుల్ పీస్ఫుల్ సిటీ. మీరు ఎవరైనా ప్రేమగా మాట్లాడితే గుండెలు పెట్టుకొని చూసుకుంటాడు. ఎప్పుడైనా హైదరాబాద్ ఇది చెదురుమదురు సంఘటనలు ఉంటాయి ప్రతి నగరంలో అన్ని ఫింగర్స్ ఒకేలా ఉండవు కాబట్టి మన దగ్గర కోతినా కొడుకులు 2-3 అక్కడిక్కడ ఉంటారు. బట్ అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ. బట్ ఇప్పుడు ఉన్నటువంటి అనిశ్చితి, లేకపోతే ఒక ఏమవుతుందో నిజంగానే దీనికి ఒక హోప్ అనేది పెట్టుకోవచ్చా? ఇది ముందు కదులుతుందా అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేది, ఎక్కువ ప్రెషర్లోకి వెళ్ళి వాళ్ళ మరణాల వెనక కారణాలు తెలియదు. దానికి మొత్తం రియల్ ఎస్టేట్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ మనం అనుకున్నట్టు కొద్దిగా స్లో డౌన్ ఉంది. దేర్ ఇస్ అ స్లో డౌన్ బికాస్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఓవర్ ఇన్వెంటరీలో కూర్చొని ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదా, ప్రభుత్వం వచ్చి 1 year అయింది. బట్ ఇన్వెంటరీ ఎప్పటి నుంచో ఉన్న ఇన్వెంటరీ కదా, పైలప్ అయింది, స్టాక్ పైలప్ ఉంది. స్టాక్ పైలప్ అయిపోయి మన దగ్గర స్టాక్ ఎక్కువ పెట్టుకుని, స్టాక్ని రిజర్వ్ చేసి పెట్టుకొని, కొత్త మేనేజర్ రాగానే ఈ మేనేజర్ వల్ల కారణం అంటే ఎలా? యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్గా మీరు ఒక హోప్, ఒక పాజిటివిటీ పెంచాలి అంటే, ఈ స్తబ్దత పోతుంది, ఈ అనిశ్చితి పోతుంది అంటే ఎంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందంటారు? వెయిట్ ఏం లేదండి. ఇప్పుడు మనము యాక్చువల్గా ఇక్కడ మనం అన్ని థీరమ్స్ రాసి పెట్టుకున్నాము. ఈ స్తబ్దత అనేది, లేకపోతే అనిశ్చితి అనేది అన్ని థీరీస్.
ఇక్కడ ఏం జరుగుతుంది బేసికల్లీ, మన దగ్గర ఇన్వెంటరీ ఉంది, ఇన్వెంటరీ ఎగ్జాస్ట్ కావాలి. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎస్ స్తబ్దత కన్సల్టేషన్ మిడిల్ క్లాస్లో ఉంది. ఇదే హైదరాబాద్లో 15 కోట్లు 20 కోట్లు విల్లాలు ఉండడానికి జనాలు ఎగబడుతున్నారు. ప్రజెంట్ హైదరాబాద్లో డిమాండ్ దేనికి ఉంది అనుకున్నారు? హై ఎండ్ దానికి డిమాండ్ ఉంది. మీరు హై ఎండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి, ఏదైనా హై ఎండ్ ఒక విల్లా కడుతున్నామని చెప్పి మీరు ఏ మోకిలా, కోకాపేట, లేకపోతే తుక్కుగూడలో మీరు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి, జనాల అప్రూవల్స్ కూడా చూడరు. వాటికి అప్రూవల్స్ ఉన్నాయో లేవో కూడా చూడరు. 20 కోట్లు 30 కోట్లు తీసుకొచ్చి పడేస్తారు ఇమీడియట్గా. హై ఎండ్ సెగ్మెంట్లో పీపుల్ ఆర్ నాట్ హై ఎండ్ సెగ్మెంట్ ఈస్ గ్రోయింగ్, బయింగ్ కెపాసిటీ ఉంది, హై ఎండ్ సెగ్మెంట్ గ్రో అవుతుంది. మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో కన్సల్టేషన్ ఉంది. అంటే వర్కింగ్ క్లాస్లో కన్సల్టేషన్ ఉంది, వర్కింగ్ క్లాస్లో ఎస్ స్తబ్దత అనేది ఉంది, కన్సల్టేషన్ ఉంది. కాకపోతే ఇదే మెజారిటీ అయ్యేసరికి, మెజారిటీ నెంబర్ ఇందులోనే కనిపించేసరికి న్యాచురల్లీ ఆబ్వియస్లీ మెజారిటీ నెంబర్ ఇదే ఉంటుంది. ఇప్పుడు 15 కోట్లు 20 కోట్లు పెట్టి ఒక విల్లా కట్టే బదులు ఇప్పుడు 15 కోట్లకు విల్లా బదులు ఇంకో 15 కోట్లు వేస్తే 30 కోట్లకు అపార్ట్మెంట్లు వేసుకోవచ్చు కదా, 30 అపార్ట్మెంట్లు. ఆ మ్యాథమెటిక్స్లో వెళ్తారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ ఇదే నేను చెప్పింది స్టాటిస్టిక్స్ అని. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టికల్ స్టడీ లేకుండా బయింగ్ ఈ బయింగ్ సెల్లింగ్ తాలూకు ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దాని డిమాండ్ సప్లై ఈక్విలిబ్రియంని అర్థం చేసుకోకుండా, దాన్ని పూర్తిగా రీసెర్చ్ చేయకుండా దిగిపోయి రేపు పొద్దున బయ్యర్ రానప్పుడు వీళ్ళు ప్రభుత్వాలని మార్కెట్స్ని బ్లేమ్ చేయడం సబబు కాదు. నేను కనీసం ఒక 100 మంది బిల్డర్స్తో మాట్లాడే విషయం, అరే నువ్వు ఏ బేస్ మీద వచ్చి అక్కడ కట్టావు, లేదు సార్ అందరు కడుతున్నారు కదా డిమాండ్ ఉంది కదా. నువ్వేమో స్టడీ చేసావా? వాడు ఏమి స్టడీ చేయడు, జీరో నాలెడ్జ్. ఎలా చేస్తారు వ్యాపారం? ఇప్పుడు ఒక చిన్న కర్రీ పాయింట్ పెట్టుకుంటాడన్నా స్టడీ చేస్తాడు, పలానా చోట కర్రీ పాయింట్ పెట్టొచ్చా పెట్టకూడదా, డిమాండ్ ఉందా లేదా. ఒక కూరగాయల షాప్ పెట్టి ఒక లేడీ కూడా పాపం వృద్ధురాలు కూడా అర్థం చేసుకుంటుంది, ఈ వీక్లీ మార్కెట్లో ఏ కార్నర్లో కూర్చుంటే నా ఆకుకూరలు నా నిమ్మకాయలు అమ్ముడుపోతాయి అని చెప్పి ఆవిడైనా కనీసం అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఈ 10 కోట్లు 20 కోట్లు 30 50 60 కోట్లు పెట్టి పెద్ద ఎండివర్ ఏమంటారు అవి ఏం కార్లు, ఫార్చునర్ కార్లలో వైట్ అండ్ వైట్ కద్దర్లు గిద్దర్లు వేసుకొని బంగారం బ్రాస్లెట్లు ఇవన్నీ వేసుకొని దిగిపోతారు. ఇలా షో ఆఫ్లు అయితే కనపడతాయి బాగా బయటికి. బట్ వీటి స్టడీ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇదంతా పబ్లిక్ మనీతో అనుభవం. ఏ అంచనాలతో వచ్చారు మీరు మీ కరెక్ట్ అంచనా వేయకుండా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం దేనికి? వై ఆర్ యూ బ్లేమింగ్ ఎనీ గవర్నమెంట్ ఫర్ దట్ మ్యాటర్? రేపు పొద్దున లెట్స్ అండర్స్టాండ్ ప్రభుత్వం ట్రిగ్గర్ పాయింట్లు వదిలింది అంటే అనుకుందాం, రేపు పొద్దున ఇండస్ట్రీ వచ్చింది మన దగ్గర, ఒక కొత్త రకమైన ఇండస్ట్రీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో వీళ్ళిద్దరు ఇంటిగ్రేట్ అయ్యి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ తాలూకు ఒక ఇండస్ట్రీ ఓపెన్ చేద్దాము, ఒక 10,000 లక్షల మందికి ఉపాధి కల్పిద్దామని అక్కడ ఢిల్లీ పెద్ద హృదయం చేసుకొని హైదరాబాద్ని లిఫ్ట్ ఇద్దామని చెప్పి మనకు పెద్ద ఎకనామిక్ కారిడార్ పెట్టారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, పెడతారు, ఎట్లా జరుగుతుంది అది. దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ అది ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎలక్ట్రానిక్ వెహికల్ కారిడార్ ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది. అలా చేద్దాము, ఒక 20 లక్షల మందికో 30 లక్షల మందికో ఉపాధి ఓవర్ నైట్ కల్పించేద్దాము, యుద్ధ ప్రాతిపాదిక మీద ఒక పెద్ద సాటిలైట్ టౌన్షిప్ లాంటిది ఏర్పడదాము, ఒక కొత్త నగరాన్ని సృష్టిద్దాము, ఒక కొత్త గురుగావ్ని సృష్టిద్దాము రాత్రి అని చెప్పేసి 1,00,000 కోట్లు డంప్ చేసి ఈ హైదరాబాద్లో ఏదో ఏరియాలో ఒక 10,000 ఎకరాల్లో ఒక ఎస్సీజెడ్ పెట్టేసి 20 లక్షల మందికి ఉపాధి కల్పించారనుకోండి. ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం మీకు 20-30 కిలోమీటర్స్ రేడియస్ మొత్తం కూడా ఓవర్ నైట్ బాంబే కొలబా లెవెల్లో లిఫ్ట్ అవుతుంది. అప్పుడు కోకోబెడ్ మర్చిపోతారు, గచ్చిబౌలి మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. అప్పుడు పొగుడతారు, ఓవా అది ఐసా ఉందని. అట్లా అవి జరగవు, వన్స్ ఇన్ బ్లూ మూన్ జరగవచ్చు. ఓకే, ఎప్పుడో లాంగ్ బేర్ లావాసా కట్టే ఇప్పుడు ఏడుస్తున్నారు అక్కడ. సో ఇలాంటివి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మెటిక్యులస్గా ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే ఉంటారో వ్యాపారవేత్త, ఫస్ట్ అతను స్టడీ చేసుకోవాలి. అన్నిటినీ కాంటింజెన్సీ ఫ్యాక్టర్స్ని డిస్కౌంట్ చేసిన తర్వాతనే వ్యాపారంలో దిగాలి. ఆ వ్యాపారాన్ని కరెక్ట్, ఇది వ్యాపారం. రియల్ ఎస్టేట్లో బిల్డర్స్ అనేవాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేది వ్యాపారం. 20 కోట్లు 30 కోట్లు తీసుకొచ్చి మార్కెట్లో నేను వ్యాపారం చేస్తున్నానంటే ఫస్ట్ అంచనా వేయాలి, వయబిలిటీ ఉందా లేదా అంచనా వేయాలి. ఈ ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది, పోతే ఎలా ఉంటుంది, కొత్త ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది అని ఇమ్మెటీరియల్, అసలు సంబంధం లేని సబ్జెక్ట్ అది. ఎబిలిటీ ఆఫ్ పర్చేసింగ్ అవుతుందో దాన్ని అంచనా వేయాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హౌ దిస్ మార్కెట్ ఎఫెక్టివ్లీ ఇన్ఫ్లుయెన్స్ మై క్యాపిటల్. నా క్యాపిటల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మార్కెట్ కండిషన్స్. మార్కెట్లో ఫస్ట్ ఎవరు? బయ్యర్స్, ఎండ్ యూజర్ని ఏది ప్రభావితం చేస్తుంది అది ఆలోచించాలి. ఎండ్ యూజర్ని ప్రభావితం చేస్తే అతని ఇన్కమ్ లెవెల్స్, అతని పర్ క్యాపిటల్, అతని మంత్లీ ఇన్కమ్, అతని జాబ్, అతను పనిచేసే ఇండస్ట్రీ, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి.
లేదా వ్యాపారవేత్తని అతని వ్యాపారం చేస్తున్న విధి విధానాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మీకు ఒక 100 మంది బయర్లు ఉన్నారంటే 80 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు, 20 మెంబర్స్ ఇంకెవరో ఉంటారు సెల్ఫ్ ఎంప్లాయిడ్. బట్ మీ ప్రైమ్ టార్గెట్ 80 మెంబర్సే కదా. 80 మెంబర్స్ ఏ సెగ్మెంట్లోంచి వస్తున్నారు, అలా ప్రభుత్వ ఉద్యోగులు ఎంత, ప్రైవేట్ ఉద్యోగులు ఎంత, ఐటీ ఉద్యోగులు ఎంత, ఫార్మా ఉద్యోగులు ఎంత, ఇవన్నీ స్టాటిస్టిక్స్ అంచనా ఇవ్వాలి. వేసిన తర్వాతనే వ్యాపారంలోకి వెళ్ళాలి. ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ఎగ్జాక్ట్లీ మీరు సడన్గా ఇన్వెంటరీ బెంచ్ చేసుకుంటూ పోయి ఓవర్గా మీకు మీరే ఫీల్ అయిపోయి ఇక్కడ ఏదో మ్యాజిక్ జరుగుతుంది, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇందులో పడేసి కోట్ల స్క్వేర్ ఫీట్లో ఇన్వెంటరీ రెడీ చేసి పెట్టుకొని రేపొద్దున ఇంకొకరిని బ్లేమ్ చేయడం సబబు కాదు. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఎ ఫెసిలిటేటర్ హూ కెన్ మ్యాక్సిమం క్రియేట్ ట్రిగ్గర్ పాయింట్స్. దే ఆర్ డూయింగ్ ఇట్. Yes, Anil garu. Thank you so much for the elaborate clarification. Thank you so much. Thank you.